ఓటమి పాలైన మనల్ని గెలిపించే దేవుడు. కొంతమంది దురలవాట్లను జయించలేని ఓటమి పాలవుతారు. కొంతమంది ప్రేమలో ఓటమి పాలవుతారు. కొంతమంది వ్యాపారంలో ఓటమి పాలవుతారు. కొంతమంది చదువులో ఓటమి పాలవుతారు. కొంతమంది జీవితంలోనే ఓడిపోతారు. నీ ఓటమి ఏదైనా కావచ్చు. ఓటమి నడుమ నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా నీకు మనోధైర్యాన్ని ప్రసాదించేవాడు యేసు. ఓటమి నడుమ గెలుపునిచ్చేవాడు యేసు. నీ ఓటమిని గెలుపు సోపానంగా చేసుకుని ముందుకు వెళ్ళడానికి, ఎన్నో ఓటములను, ఆటంకాలను, ఆటుపోట్లను తట్టుకుని దాటుకుని వెళ్ళడానికి సత్తాని నింపేవాడు యేసు. ఆయన ఎప్పుడు చుట్టూ ఉన్న కష్టాలని తీసేస్తాను, నష్టాలని తీసేస్తానలా, నష్టాలపై నడిపిస్తాను, కష్టాలపై నడిపిస్తాను అన్నాడు. ఇదే పేతురుని ఆయన సముద్రంపై నడిచేలా చేశాడు. పేతురు ఎంతసేపు సముద్రంపై నడిచాడు? ఈ సీమోను ఎంతసేపు సముద్రంపై నడిచాడు? యేసుక్రీస్తు వారు ఒక కండిషన్, షరతు పెట్టాడు. నీవు నన్ను చూస్తూ నడవాలి. ఆయన్ను చూసినంతసేపు మునిగిపోలేదు. కడలిని చూసిన మరుక్షణం, క్రీస్తు నుంచి తన దృష్టిని కడలి వైపు మార్చిన మరుక్షణం మునిగిపోవడం మొదలెట్టాడు. సమస్యల పైన కూడా, కష్టాల పైన కూడా దాటుకొని మునిగిపోకుండా నడవగలిగేలా చేసేవాడు ఈ యేసు. అందుకే ఈయన మన జీవితానికి కావాలి.